అందరికంటే ముందుగా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడానికి ఈ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన దగ్గర ఉండే మెమరీ కార్డు ఒరిజినలా కాదా, లేకపోతే మనం కొనబోయే మెమరీ కార్డు ఒరిజినలా కాదా తెలుసుకోవడం ఎలా అనేది చెప్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, నాకు ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఫస్ట్ నేను మీతో షేర్ చేస్తాను, ఎందుకంటే మీరు కూడా ఇటువంటి పొరపాట్లు చేయొద్దు అని నా ఉద్దేశం అన్నట్టు. సో మా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, యాక్చువల్లీ అతను ఏంటంటే మెకానిక్ అన్నట్టు. అతని దగ్గరికి ఒక పర్సన్ వచ్చాడు చాలా మెమరీ కార్డ్స్ పట్టుకొని. ఓకే, సో వచ్చిన తర్వాత అతను ఏంటంటే 32 GB మెమరీ కార్డ్ 300K ఇస్తానని చెప్పాడట. సో మా ఫ్రెండ్ ఏం చేశాడంటే ఫస్ట్ నాకు కాల్ చేశాడు, నువ్వు కూడా తీసుకుంటావా, ఇక్కడ అందరు తీసుకుంటున్నారు, 5 తీసుకుంటున్నారు, 6 తీసుకుంటున్నారు అని చెప్పాడు. చెప్పిన వెంటనే నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే అవి సెకండ్ హ్యాండ్ అని అడిగాను. సెకండ్ హ్యాండ్ అంటే కాదు, దాన్ని ఇంకా సీల్ కూడా చేయలేదు, ఒరిజినల్ అవన్నీ అని చెప్పాడు. ఓకే, సో నాకు అనుమానం వచ్చింది. అయినా కూడా ఏంటంటే సరే ఏదో టెస్టింగ్ పర్పస్ ట్రై చేద్దామని ఒక మెమరీ కార్డ్ తీసుకోమని చెప్పాను. సో అతను మెమరీ కార్డ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే నా దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత నా మెమరీ కార్డ్ ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత నేను దాన్ని నా మొబైల్లో ఇన్సర్ట్ చేస్తే అది ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, సో మొత్తానికి ఏంటంటే అది ఒక డమ్మీ మెమరీ కార్డు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇలాంటి వాళ్ళు చాలామంది తిరుగుతున్నారు మార్కెట్లో. ఓకే, సో మీ దగ్గర కూడా ఇటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి తక్కువ మెమరీ కార్డు ఇస్తున్నారు అంటే మీరు అస్సలు కొనకండి. మీకు అది చూడడానికి కొత్త మెమరీ కార్డు, తర్వాత వచ్చేసి సీల్ తీయకుండా ఉంటుంది, కాకపోతే అవన్నీ డమ్మీ మెమరీ కార్డ్స్. ఓకే, సో ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, మన దగ్గర ఉన్న మెమరీ కార్డు ఒరిజినలా కాదా తెలుసుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే అది మన దగ్గర ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఈజీగా ఫార్మాట్ చేసేసుకొని తెలుసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఏదైనా షాప్లోకి వెళ్ళి కొనేటప్పుడు, లేకపోతే ఇలాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అమ్మినప్పుడు ఆ మెమరీ కార్డ్ ఒరిజినలా కాదా అనేది ఎలా తెలుసుకోవచ్చు అని అంటే చూడండి, ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే మీరు షాప్లోకి వెళ్ళి కొన్నా లేకపోతే ఎవరైనా సరే మీకు అటువంటి మెమరీ కార్డు అమ్మడానికి వచ్చినా మీరు చేయాల్సింది ఆ మెమరీ కార్డ్ లేదా ఆ పెన్ డ్రైవ్కి ఒక కంపెనీ అయితే ఉంటుంది, కింగ్స్టనా, శాంసంగా, ఏదో ఒక కంపెనీ అయితే ఉంటుంది కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోండి. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే వాళ్ళు అక్కడ చెప్తారు, వాళ్ళ కంపెనీది అని చెప్పడానికి వాళ్ళు కొన్ని ప్రూఫ్స్ పెడతారు అన్నట్టు. అంటే ఇప్పుడు చూడండి, దానికి సంబంధించి హోలోగ్రామ్ ఉంటుంది. ఓకే, సో ఆ హోలోగ్రామ్ని ఎలా చూడాలి అనేది వాళ్ళ దగ్గర ఒక వీడియో ఉంటుంది, ఆ వెబ్సైట్లో ఉంటుంది, చాలా వెబ్సైట్స్లలో ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ని చూస్తే మీకు అర్థమైపోద్ది ఎలా చూడాలి మెమరీ కార్డ్ని, వాళ్ళదా కాదా అని తెలుసుకోవడానికి. ఓకే, సో ఆ మెమరీ కార్డ్ లేకపోతే ఆ పెన్ డ్రైవ్ని మనం జరుపుకుంటూ చూసామనుకోండి, ఆ హోలోగ్రామ్ అనేది మెరుస్తుంది. ఓకే, సో అదొకటి. తర్వాత వచ్చి చూడండి, మీరు మీ దగ్గర ఉండే పెన్ డ్రైవ్ని కానీ లేకపోతే ఆ మెమరీ కార్డ్ని కానీ సీల్ తీసి బయటికి తీస్తారు కదా, బయటికి తీసిన తర్వాత దాని మీద మనకు పెయింట్ ఉంటుంది. ఓకే, ఆ పెయింట్ని కూడా మనం అటు జరిపినప్పుడు కూడా మెరుస్తుంది. ఓకే, సో ఆ పెయింట్ అనేది అందరి దగ్గర ఉండదు, అంటే డూప్లికేట్ మెమరీ కార్డులు తయారు చేసే వాళ్ళ దగ్గర ఉండదు, ఒరిజినల్ మెమరీ కార్డులు తయారు చేసే వాళ్ళ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, సో అటువంటిప్పుడు మనం తెలుసుకోవచ్చు. దానికి ఆ 2 టెస్ట్ ఎలా చేయాలి అనే దానికి సంబంధించి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అది చూడొచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, తర్వాత వచ్చేసి ఏంటంటే లోగో ఉంటుంది. ఓకే, సో మీరు సామ్సంగ్ తీసుకున్నా, కింగ్స్టన్ తీసుకున్నా, ప్రతి దానికి ఒక లోగో ఉంటుంది. ఓకే, సో ఆ లోగోని చూడండి. ఆ లోగోని చూసినట్టయితే మీకు అక్కడ కనిపిస్తుంది, అంటే కొంచెం మైనర్ చేంజెస్ ఉంటాయి. ఓకే, సేమ్ టు సేమ్ ఉండవు, కాకపోతే మైనర్ చేంజెస్ అయితే మీరు చూడొచ్చు, మీరు కొంచెం గమనిస్తే మీకు కనిపిస్తాయి. ఓకే, సో కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళది ఎలా లోగో ఉందో వాళ్ళు కూడా అలాంటి లోగోనే చేయొచ్చు, దానికి మనం ఏం చేయలేం. కాకపోతే ఏమైనా మైనర్ చేంజెస్ ఉన్నాయా లేదా చూడడం మన బాధ్యత. సో ఫ్రెండ్స్, తర్వాత చూడాల్సిన విషయం ఏంటంటే సీరియల్ నెంబర్. ఓకే, సో చూడండి, డూప్లికేట్కి సంబంధించిన మెమరీ కార్డ్స్ వస్తాయి చూసారా, ఇప్పుడు మీరు ఒక 4-5 మెమరీ కార్డులు తీసుకున్నట్టయితే వాటి మీద ఉండే సీరియల్ నెంబర్లు అన్నీ ఒకే రకంగా ఉంటాయి, వాళ్ళు ఒకటే ప్రింట్ ఇస్తారు కాబట్టి. ఓకే, సో ఇటువంటివి కూడా మనం చిన్న విషయాలు గమనించవచ్చు అన్నట్టు. ఓకే, సో మనం కొత్త మెమరీ కార్డ్ అంటే ఒరిజినల్ మెమరీ కార్డులు అయ్యాయి అనుకోండి, దానికి సపరేట్ సీరియల్ నెంబర్ ఉంటుంది. మీకు కొన్ని కంపెనీస్, ఇంతకుముందు నేను చెప్పినట్టు శాంసంగ్, కింగ్స్టన్, ఇటువంటి కంపెనీస్ వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో ఒక కాలం ఇస్తారు, దానిలోకి వెళ్ళేసి మనం సీరియల్ నెంబర్ని టైప్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పడ్డాయి అనుకోండి. ఓకే, సో ఆ మెమరీ కార్డ్ అనేది వాళ్ళకి సంబంధించి అని మనం తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు మీకు ఒక వీడియో చేసి చూపించాను, గుర్తుందా? ఏంటంటే మన దగ్గర ఏమైనా ఒక 4 GB పెన్ డ్రైవ్, 16 GB పెన్ డ్రైవ్ ఉంటే దాన్ని 64 GBలోకి ఎలా మార్చొచ్చు అని నేను మీకు ఒక వీడియో చేసి చూపించాను. దానికి ఒక డ్రైవ్ ఇంక్రీజర్ అని పెన్ డ్రైవ్ ఇంక్రీజర్ ఏదో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉండే 4 GB పెన్ డ్రైవ్ని 64 GB లాగా మార్చొచ్చు అని చేసి కూడా చూపించాను. ఓకే, సో అక్కడ జరిగేది ఏంటి అంటే అది ఓన్లీ సాఫ్ట్వేర్ని మారుస్తుంది, హార్డ్వేర్ పరంగా మార్చదు అని కూడా చెప్పాను. అటువంటి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకొని మీ పెన్ డ్రైవ్స్ని కానీ మెమరీ కార్డ్ని కానీ పాడు చేసుకోకండి అని కూడా చెప్పాను. ఓకే, సో వీళ్ళు కూడా అదే చేస్తారన్నట్టు. అంటే ఇప్పుడు మీరు ఆ మెమరీ కార్డ్ తీసుకుంటారు చూసారా, ఆ మెమరీ కార్డ్ తీసుకొని ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసి మీ మొబైల్లో వేశారనుకోండి, మీకు చూపించడం ఎలా చూపిస్తుంది, అది 64 GB లాగానే లేకపోతే 32 GB లాగానే చూపిస్తుంది. కాకపోతే
అది ఒరిజినల్గా ఎలా ఉంటుంది అంటే 1 GB పెన్ డ్రైవ్, 2 GB పెన్ డ్రైవ్, 1 GB మెమరీ కార్డు, 2 GB మెమరీ కార్డు ఉంటుంది అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని సాఫ్ట్వేర్ని మారుస్తారు. ఓకే, అంతేకాకుండా ఇంకొకటి జరుగుతూ ఉంటుంది ఏంటంటే, ఇప్పుడు ప్రతి కంపెనీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే మెమరీ కార్డ్స్, అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన మెమరీ కార్డ్స్ ఉంటాయి చూసారా, వాటిని టెస్ట్ చేస్తారు. ఫైనల్ టెస్ట్ అని ఒకటి చేస్తారు అన్నట్టు. అంటే ఇప్పుడు అండి వాళ్ళు ఒక 32 GBకి సంబంధించిన మెమరీ కార్డ్ మ్యానుఫ్యాక్చర్ చేశారనుకోండి. మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దానిలో ఇంకొంచెం ఎక్కువ డేటా నింపి ట్రై చేస్తారన్నట్టు. అంటే దాని లాస్ట్ అంటే అది ఎంతవరకు దానిలో డేటా తీసుకోగలదని మొత్తం ట్రై చేస్తూ ఉంటారు అన్నట్టు. ట్రై చేసేటప్పుడు అంటే 32 GB ఉందనుకోండి, దానిలో 33 GB 64 GB ఇలా నింపడానికి ట్రై చేస్తూ ఉంటారు. ట్రై చేసేటప్పుడు అది ఏమవుద్ది అంటే ఫెయిల్ అవుతూ ఉంటాయి కొన్ని మెమరీ కార్డ్స్. ఓకే, సో కొన్ని కాదు చాలా మెమరీ కార్డ్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో వాటిని అన్నింటిని వాళ్ళు స్క్రాప్ కమ్మేస్తూ ఉంటారు. సో అటువంటప్పుడే ఈ ఇంతకుముందు నేను చెప్పినా చూసినారా, అంటే డమ్మీ మెమరీ కార్డులు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారని, వాళ్ళు అక్కడికి వెళ్ళి అటువంటి వాటిని స్క్రాప్లో కొనుక్కొని వచ్చి మనకు అమ్ముతూ ఉంటారు అన్నట్టు. ఓకే, సో కొన్నిసార్లు ఏమవుద్ది అంటే అటువంటి వాళ్ళే షాప్ వాళ్ళకు కూడా అమ్ముతూ ఉంటారు. ఓకే, సో షాప్ వాళ్ళు కూడా వాళ్ళని నమ్మి అటువంటి మెమరీ కార్డులు తీసుకున్నారనుకోండి, అటువంటి మెమరీ కార్డులే వెళ్ళి మనం ఏం చేస్తాం, షాప్లో నుంచి మనం కొనుక్కొని వస్తాం. సో అల్టిమేట్గా మనం ఆటోమేటిక్గా మనం ఏమవుద్ది అంటే మనమే లాస్ అవుతాం. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు అది ఎక్కడ కొన్నా, మీకు తెలిసిన షాప్లో ఉన్నా కూడా వాళ్ళు మంచి వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోవాలని రూల్ ఏం లేదు కదా. వాళ్ళకు కూడా ఎవరో ఒకరు మోసం చేసి ఆ మెమరీ కార్డు అంటగట్టచ్చు కదా. సో అందుకోసం మనం ఏంటంటే మెమరీ కార్డు కొనేటప్పుడు దానికి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి దాన్ని ఎలా టెస్ట్ చేయాలి అనేది చూడడం చాలా బెస్ట్. సో ఫ్రెండ్స్ చూడండి, ఇందులో ఇంకొకటి కూడా జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు మెమరీ కార్డ్ని టెస్ట్ చేసేటప్పుడు అవి ఫెయిల్ అవుతాయని చెప్పాను చూసారా, అవి ఫెయిల్ అయ్యేటప్పుడు ఎలా ఫెయిల్ అవుతాయి తెలుసా, అంటే 1 GB వరకు మాత్రం డేటా కరెక్ట్గానే స్టోర్ చేస్తుంది, లేకపోతే 2 GB వరకు డేటా కరెక్ట్గానే స్టోర్ చేస్తుంది. మనం ఇంకా ఎక్కువ నింపడానికి ట్రై చేసినప్పుడు ఏమవుద్ది అంటే మన మొబైల్లో ఎర్రర్స్ రావడము, లేకపోతే ఏంటంటే మనం కెమెరాలో వేస్తే కెమెరాలో ఎర్రర్స్ రావడం జరుగుతుంది అన్నట్టు. సో ఏంటంటే అక్కడ 1 GB వరకు ఎటువంటి ఎర్రర్ లేదనుకోండి, అక్కడ డేటా మొత్తం స్టోర్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ 1 GB దాటుతుందో అప్పుడు మనకు ఎర్రర్ రావడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు మీరు కొత్త మెమరీ కార్డు పెన్ డ్రైవ్ తీసుకున్నారనుకోండి. ఓకే, సో మెమరీ కార్డు తీసుకున్నారు, మీ మొబైల్లో వేసుకున్న తర్వాత మీరు ఆ మెమరీ కార్డు మొత్తం ఒకటే రోజు నింపారు కదా. ఓకే, కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేస్తారు, క్యాప్చర్ చేసినప్పుడు 600 MB 700 MB అలా నిండుకుంటూ వెళ్తుంది. ఓకే, వెళ్ళిన తర్వాత ఆ బ్యాడ్ క్లస్టర్ ఎక్కడైతే ఉందో దానికి రీచ్ అయిన వెంటనే ఎర్రర్ చూపించడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో అందుకోసమే ఈ మొబైల్ కంపెనీస్ వాళ్ళు ఉన్నారు చూసారా, ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే అసలు మెమరీ కార్డ్ స్లాట్ లేకుండానే ఇస్తున్నారు, మొత్తం ఇంటర్నల్ మెమరీనే ఇస్తున్నారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఏ మొబైల్ తీసుకున్నా కూడా ఇంటర్నల్ స్టోరేజ్ తోటే వస్తున్నాయి, అంటే మనం ఎక్స్ట్రాగా మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి రావట్లేదు. దానికి కారణం ఏంటి అంటే ఇటువంటి మెమరీ కార్డ్ వేయడం వల్ల ఏమవుద్ది, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మెమరీ కార్డు కొనుక్కున్నారు. ఓకే, ఆ మెమరీ కార్డు తీసుకెళ్ళి మీ మొబైల్లో వేశారు, 1 GB వరకు బాగానే పనిచేసినప్పుడు మీరు ఏమనుకుంటారు, మొబైల్ అంటే మెమరీ కార్డ్ అనేది బాగానే ఉంది అని అనుకుంటారు. 1 GB దాటిన వెంటనే మీ మొబైల్లో ఆ వేసిన మెమరీ కార్డు వల్ల దాని స్లాట్ కాలిపోవడము, అంటే దాని చిప్ కాలిపోవడము, లేకపోతే మొబైల్ స్ట్రక్ అయిపోవడము, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు మీరు దేన్ని బ్లేమ్ చేస్తారు, మెమరీ కార్డ్ని బ్లేమ్ చేయరు, మీరు ఏంటంటే మొబైల్ని బ్లేమ్ చేస్తారు అన్నట్టు. అంటే మొబైల్ని సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తారు. ఓకే, సో మొబైల్లో చాలా ఇష్యూస్ వస్తాయి ఇటువంటి డమ్మీ మెమరీ కార్డ్స్ వాడడం వల్ల. అందుకోసమే ఈ మొబైల్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే అసలు ఇటు ఈ మెమరీ కార్డ్ స్లాటే లేకపోతే చేసేస్తే మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది కదా అని ఏం చేశారంటే మెమరీ కార్డ్ స్లాట్స్ లేకుండా చేశారన్నట్టు. ఫ్రెండ్స్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, మీ దగ్గర ఉండే మెమరీ కార్డు ఒరిజినలా కాదా అని తెలుసుకోవడానికి ఈజియెస్ట్ అండ్ డిఫికల్ట్ వే ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయేది డిఫికల్ట్ అని ఎందుకన్నానంటే, ఫస్ట్ మీరు ఆ మెమరీ కార్డు కొనుక్కుంటే తప్ప అది ఒరిజినల్ డూప్లికేటో చెప్పలేము. ఎందుకంటే మీరు ఆ మెమరీ కార్డ్ని కొనండి. ఓకే, కొన్న తర్వాత మీ దగ్గర కార్డ్ రీడర్లో ఆ మెమరీ కార్డ్ని ఉంచిన తర్వాత మీ మెమరీ కార్డ్ని ఫార్మాట్ చేయండి. ఫార్మాట్ చేసేటప్పుడు చూడండి, మీరు క్విక్ ఫార్మాట్ చేయకండి. మీరు ఏంటంటే ఫార్మాట్ చేసిన వెంటనే డిఫాల్ట్గా ఏం తీసుకుంటారంటే క్విక్ ఫార్మాట్ తీసుకుంటుంది. క్విక్ ఫార్మాట్ చేయకుండా ఫుల్ ఫార్మాట్ చేయండి. ఓకే, ఫుల్ ఫార్మాట్ చేస్తే ఏమవుతుందంటే ఆ మెమరీ కార్డ్ మొత్తం ఫార్మాట్ అవుతుంది. ఫార్మాట్ అయినప్పుడు దానిలో ఏమైనా ఎర్రర్స్ ఉంటే మీకు వెంటనే అక్కడ చూపిస్తుంది. సో మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు అదొక డూప్లికేట్ మెమరీ కార్డ్ అని. ఇంకొక పని చేయొచ్చు ఏంటంటే, మీరు ఆ మెమరీ కార్డు కొన్న తర్వాత దాంట్లో డేటా మొత్తం నింపేయాలి. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మీరు 64 GBకి సంబంధించిన మెమరీ కార్డు కొన్నారు, 64 GB డేటా ఎక్కడ నుంచి తీసుకొస్తారు కదా. అటువంటి దానికోసం నేను ఒక సొల్యూషన్ చెప్తాను చూడండి. దానికోసం డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్తో మీరు ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేయండి, మీ కార్డ్ రీడర్లో దాన్ని కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు అది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయినట్టయితే ఇది మీ మెమరీ కార్డ్లో మొత్తం డమ్మీ డేటా నింపేస్తారు అన్నట్టు. 64 GB ఉంటే 64 GB, 128 GB ఉంటే 128 GB, మీ మెమరీ కార్డ్ ఎంత ఉంటే అంత డమ్మీ డేటా నింపేస్తుంది. సో ఇలా డమ్మీ డేటా నింపేటప్పుడు దానిలో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్ మనకి ఏంటంటే మెసేజ్ వస్తుంది, ఏం ఎర్రర్ ఉందో ఆ ఎర్రర్ మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు అది డూప్లికేట్ మెమరీ కార్డ్ అని. సో ఫ్రెండ్స్ చూడండి, మీ దగ్గర ఉండే మెమరీ కార్డు మీరు 100కు కొన్నారా, 200కు కొన్నారా, 600కు కొన్నారా, 1000 రూపాయలకు కొన్నారా, మీరు ఎంత పెట్టైనా కొనండి.
కొన్న తర్వాత మీకు ఇటువంటి ఏమైనా ఎర్రర్స్ వచ్చాయనుకోండి, వెంటనే వెళ్ళి షాప్ వాళ్ళకి కంప్లైంట్ చేయండి. ఓకే, సో ఎందుకంటే షాప్ వాళ్ళు మీకు తెలిసి అది అమ్మకపోవచ్చు, అంటే వాళ్ళకి ఎవరైతే డీలర్ అమ్మాడో ఓకే, సో ఆ డీలర్ దగ్గర తప్పు ఉండొచ్చు, షాప్ వాళ్ళ దగ్గర తప్పు ఉండకపోవచ్చు. సో మీరు ఏంటంటే వెళ్ళి అతను చెప్పారనుకోండి, అతను ఇంకొకసారి ఏంటంటే ఆ డీలర్ని అడిగి వేరే వాళ్ళకి అమ్మకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. సో మీరు ఏంటంటే దాన్ని నెగ్లెక్ట్ చేశారనుకోండి, 200 రూపీసే కదా, 500 రూపీసే కదా, దీనికి వెళ్ళి మళ్ళీ షాప్ వాళ్ళకి ఏం చెప్తామని అనుకుంటే చూడండి వేరే వాళ్ళు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో మీరు దగ్గర ఆ ప్రాబ్లం చిన్నదైనా సరే మీ దగ్గర కొన్న తర్వాత మెమరీ కార్డు పనిచేయట్లేదు అంటే వెంటనే వెళ్ళి ఆ షాప్ అతనికి కంప్లైంట్ చేయాలి. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి, ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.